మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రిత్విక్ గారు ఆయన తమిళ్లో రాశారు, నాకు కూడా తమిళ్ చదవడం వచ్చు కాబట్టి తమిళ్లో చదువుతాను. ఎన్నా బ్రో ஒரு மாதம் பின்னே 3000 ரூபாய்க்கு வரும் என்று சொன்னீர்கள். இப்போ தக்காளியில் நிலைமை இப்படி ஆகவிட்டது. அண்ணா, நான் எப்பவும் 3000 ரூபாய் தக்காளி விலை போகுது நான் சொல்லவில்லை. அது யாராவது காட்டுக்கார மெசேஜ் வச்சுருப்பாங்க. நான் என்றைக்கும் இந்த விலை போகும் அந்த விலை போகும், இந்த மாதத்தில் இங்கே பிளான்டேஷன் பண்ணால் விலை விற்கும் நான் சொல்ல மாட்டேன். நீங்கள் சரியாக பார்க்கவே இல்லை. நானாக அதை அந்த வார்த்தை சொல்லலை. யாராவது காட்டுக்கார சொல்லியிருப்பாங்க, நீ காமெண்ட்டில் பார்த்துருப்பீங்க. நான் மட்டும் எப்போவுமே அப்படி சொல்ல మాటేన్. ఆయన తమిళ్లో పెట్టిన విషయము మీరు నెల రోజుల ముందు 3000 రూపాయలు వరకు బాక్స్ పెడుతుంది అన్నారు కదా. ఇప్పుడు ఎందుకు టమోటాలు ఇలా తయారయ్యాయి, ఇలా ఎందుకు టమోటాలు డౌన్ అయ్యాయని అడిగారు. నేను ఎప్పుడు చెప్పలేదు, ఆయన చెప్పడం జరిగింది. మీకు కూడా తెలుసు, నేను ఎప్పుడు కూడా ఎంత పెడుతుంది అంత ధరలు బాగా ఉంటాయని అంటానే కానీ ఇంతవరకు పెడుతుంది నేను ఎప్పుడు చెప్పను, మీకు తెలిసిన విషయమే. ఇక నవ్య గారు, భయ్యా ఈద్ మిలాదు నబీ వల్ల బంగ్లాదేశ్ గేట్లు మూసారంట, అందుకే ఎక్స్పోర్ట్ స్టాప్ అయిందంట కదా భయ్యా. అన్న, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం. బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ ఇప్పుడు ఆపారు నాకు తెలియదు, కానీ పండగ వల్ల మాత్రం ఎక్స్పోర్ట్ ఆపి ఉండరు. ఇక శివకుమార్ గారు, రేట్లు ఇంతే, ఇక పెరిగే ఛాన్స్ లేదు. ఎక్కడ సరుకు అక్కడ మెండుగా ఉంది. ఇది నిజం. 30 రోజులు ఇంతే, ఆ పైన వర్షాలు పడితే పెరగవచ్చు, లేదంటే నవంబర్ డిసెంబర్లో డౌన్ కావాల్సిన రేట్లు ఇప్పుడే డౌన్ అయినట్టు అని అర్థం చేసుకోవాలి. భారీ రేట్లు రానియరు, ఇంకా రానియరు కాదన్నా రానియరంటే ధరలు ఎవరు ఆపలేరు టమోటా డిమాండ్ వస్తే మాత్రము. అయితే ఆయన అన్నది వాస్తవం, అన్ని చోట్ల కూడా టమాటాలు ఉన్నాయి. ఆయన ఒక విషయం చెప్పారు, 30 రోజుల వరకు ఇంతే, ఆ పైన వర్షాలు పెడితే ధరలు పెరగవచ్చు, లేదంటే నవంబర్ డిసెంబర్లో డౌన్ అవ్వాల్సిన రేట్లు ఇప్పుడే డౌన్ అయినట్టే అని సుగర్ కామెంట్ పెట్టారు. నెక్స్ట్ మంత్ రేట్స్ అప్డేట్ ఇవ్వండి. అనంతపురం అన్నాపేట అన్నని డిశేఖర్ రెడ్డి గారు, అన్న ఇదివరకు శివకుమార్ గారి కామెంట్ చదివి వినిపించాను. ఇంచుమించుగా నా అభిప్రాయం అదే, కానీ ఆయన అన్నట్లుగా వర్షాలు పడితే ధర పెరగవచ్చు, లేకపోతే కాలమే ఈ టమోటా ధరలు నిర్ణయించాలి. నెక్స్ట్ మంత్ రేట్స్ అప్డేట్ ఇదివరకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మంత్ 400 స్మాల్ బాక్స్. డిశేఖర్ గారు అడిగారు, మళ్ళీ ఆయనే పెట్టారు, వచ్చే నెల 400 చిన్న బాక్స్ పడుతుందని. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, రేట్స్ ఉంటాయా లేదా అన్న డౌన్ అయిపోతుందా ఇంకా. వినయరెడ్డి గారు నిన్న మదనపల్లి మార్కెట్ మరియు అంగళ్ళు మార్కెట్కు సంబంధించిన ఎంఆర్ మండి అధినేత కొండరెడ్డి మోహన్ రెడ్డి మిత్రుడు నేను చెప్పడం జరిగింది. 10 రోజుల్లో కలకడ, గొరంకొండ, మదనపల్లి, ములుగోచెరు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కూడా అన్ని చోట్ల కూడా దిగుమతి పెరిగే అవకాశం ఉందని చెప్పి, అదే విషయాన్ని నేను కరిగిరి మండి అధినేత అక్బర్ గారు కూడా అడిగాను. నేను 10 రోజులు ఏమన్నా మీకు మీ ఏరియాలో టమోటాలు స్టార్ట్ అవుతాయని, దానికి సంబంధించిన ఒక పోల్ కూడా పెట్టాను నేను. ఇవాళ 690 మంది స్పందించారు, 57 మంది ఉన్నాయని, 43% మంది లేదని రిప్లై ఇచ్చారు. మొత్తం మీదైతే 10 రోజులు కాకపోయినా మరో 15 రోజుల్లో అక్టోబర్ నెలలో దిగుమతి పెరిగే అవకాశాలు ప్రస్తుతానికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా కామెంట్స్ వచ్చాయి. స్పందించిన అన్నదాతలకు అందరికీ ధన్యవాదాలు. ఇది ఏ విషయం పైన రానున్న 10 రోజులు టమోటాలు మీ ప్రాంతంలో ఉన్నాయా అన్న నా పోస్ట్. సెప్టెంబర్ 15కి టమోటా రేట్స్ ఎలా ఉంటాయన్న వినయరెడ్డి గారు, వెయిట్ అండ్ సీ. ఇక రామాంజులు గారు, రానున్న 10 రోజుల్లో ములకచెరువు ఏరియాలో దిగుమతి 2 అవుతుంది. నిన్ననే ట్రాఫిక్ జాము, అక్కడ టమోటాలు అన్లోడ్ చేయలేక చాలా వరకు టమోటా మదనపల్లి రావడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో 2 అవుతుందని రామాంజులు గారు కామెంట్ పెట్టారు. చూద్దాం, ఈ 2020 సంవత్సరమే అయోమయం, అల్లకల్లోలం. ఇక మనం మరొక పరిశీలిస్తే, అతడు 639. గుడ్ మార్నింగ్ సయ్యద్ సైతాన్. షహతాజ్ని కొట్టడం పోయి పొరపాటు కొట్టారేమో నేను అనుకుంటున్నాను. ఏమైనా ఉంటే నన్ను తిట్టండి. షహతాజ్ అంటే నా భార్య పేరు, ఆమె చనిపోయి ఇప్పటి 17 సంవత్సరాలు. నా పేరు సయ్యద్, నా భార్య పేరు షహతాజ్, 2 కలిపి సయ్యద్ షహతాజ్. పొరపాటు ఉన్న టైప్ ఏంటి ఓకే, కావాలనుకుంటుంటే మాత్రం దయచేసి ఆమె పేరు ప్రస్తావించి మాత్రం ఇలాంటి పదాలు టైప్ చేయకండి. అక్టోబర్ 1st వీక్ 2 acres. నాగార్జున గారు, ఫక్రుద్దీన్ గారు, ఏమి సాధించాలని టమోటా నాటాలి అర్థం కావడం లేదు. చూస్తుంటే రేట్లు లేవు, ఎరువుల రేట్లు ఎక్కువ.
అకాల వానలు, తోటలకి చీడ పురుగులు, కాయలకు మచ్చలు. ఏంటో 2025 టమోటా నాటి ఏం సాధించాలో అర్థం కావడం లేదు. చూస్తుంటే రేట్లు లేవు, ఎరువుల ధరలు మాత్రం ఎక్కువ, అకాలమైన వర్షాలు, తోటలకి చీడలు. అర్థం కావడం లేదు ఈ 2025 సంవత్సరం. నేను ముందే చెప్పిన ఫక్రుద్దీన్ గారు, 2025 అయోమయం, గందరగోళం. ఇక లోకేష్ గారు, టుడే మై టమోటా క్రాప్ ఫస్ట్ శాంపుల్ 2 acres, సత్యసాయి డిస్టిక్, కలగాలపల్లి మండల్, శివపురం, కొట్టాల విలేజ్. టుడే శాంపులా అయితే అన్న, రేపు ఏం ధర వెళ్ళిందో కామెంట్ తెలియజేయండి. దీనికి 2 రూపాయల కామెంట్లు కూడా వచ్చాయి. అక్టోబర్ 10కి 3 acres ఉందంటూ ధోనిగంటి గారు. 10 రోజులతో కొత్త శాంపుల్ పడే తోటలు మా రోజుల్లో మా ప్రాంతంలో లేదు, 20 రోజుల తర్వాత ఉన్నాయంటూ సూర్యప్రకాష్ గారు. ఇక నాగార్జున బండి గారు అయితే అనంతపురం ప్లాంటేషన్ చాలా చాలా తక్కువ నాటుతున్నారు. ఈ రామానుయం గారు, ఏమి తక్కువ అన్నా మాది అనంతపురం, ఫుల్ ప్లాంటేషన్ చేస్తున్నారు మా సైడ్. ఏ ఊరు బ్రదర్ మీది? కనగానపల్లి అని నాగార్జున రిప్లై ఇచ్చారు. రెడ్డి గారు, బ్రో అనంతపురం నుంచి 3 lakhs or 4 lakhs వచ్చేది ఇయర్ ఇంకా రాలేదు. ఇది రామానుజు గారు, 10 days 3 lakhs వస్తుంది. మెయిన్ ఎక్కువ తోటల్లో సేల్స్ అవుతున్నాయి. ఎస్టర్డేకి ఈ రోజుకి 100 రూపాయలు డౌన్ మార్కెట్. ఈరోజు స్టాక్ 2,50,000. దానికి రామాంజనేయులు గారు, 10 days వస్తుంది 3 lakhs మెయిన్ తోటల్లో సేల్స్ అవుతాయి. అది మళ్ళీ రిపేర్. గతంలో 3 లక్షలు 4 లక్షలు దిగుమతి వచ్చేది, ఇప్పుడైతే అంత రాలేదని కామెంట్ పడితే రామాంజనేయులు గారు 10 రోజుల్లో 3 లక్షలు వస్తుందని కామెంట్ పెట్టారు. చూడాలి ఏమవుతుందో. నిన్నటికి ఈ పొద్దుకి 100 రూపాయలు డౌన్ అయింది అని కూడా ఆయన కామెంట్ పెట్టారు. బట్ స్టాక్ అయితే పెరిగే అవకాశాలు అన్ని ప్రాంతాల నుంచి కూడా వస్తున్న సమాచారం. నా పోస్టుకు స్పందించిన వాళ్ళు కూడా ఇంచుమించుగా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. టమోటాలు అయితే భారీ వస్తున్నాయి క్వాలిటీలన్నీ, కొత్త తొట్లకాయలన్నీ. దేవుడు కరుణించాలి, మంచి ధరలు వెళ్ళాలని ఆ భగవంతుణ్ణి మరొక్క మారు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షగతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.